దక్షిణము ఎక్కువ ఎత్తు ఉండడం మంచిదండి. అలాగే పడమర ఎత్తుండొచ్చు. ఉత్తరంలో తగ్గుండాలి, తూర్పులో తగ్గుండాలి. మన వాడుక నీరు, వాడిన నీరు రెండు ఇలా తూర్పు ఉత్తరాలు వెళ్ళేలాగా ఉండాలి. ఒకవేళ కొందరికి అలా ఉండదు. ఎందుకు? 3 వైపులా ఇల్లు ఉంటాయి. దక్షిణం ఇల్లు ఉంటుంది అనుకున్నామండి. అప్పుడు వాళ్ళకు తూర్పులో ఇల్లు ఉంటుంది, పడమర ఇల్లు ఉంటుంది, ఉత్తరంలో ఇల్లు ఉంటుంది. అప్పుడు వాళ్ళ నీళ్ళు పోవాలంటే మేమేం చేస్తామంటే వాళ్ళకి మీ ఇంటి లెవెల్స్ అన్నీ ఈశాన్యం వైపు వచ్చేట్టుగా చేస్తాం. చేసి అక్కడ ఒక హోల్ వచ్చేట్టుగా చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే ఒక పైప్ పెట్టి గ్రౌండ్లో నుంచి బయటికి తీసుకెళ్ళి తూర్పు ఆగ్నేయం వైపు నుంచి బయటకు వదిలేస్తాం. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. కొందరు ఏమంటారు, నాకు ఖచ్చితంగా వాస్తును బాగా ఎంత ఉంటే అంతా నాకు చెప్పి చేయించుకోండి అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మన కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఉంటుంది, ఇంకో కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ కడతాం. నీళ్ళన్నీ ఇక్కడికి వెళ్తాయి. మన కాంపౌండ్ నుంచి ఈశాన్యంలోంచి బయటికి వెళ్ళి తర్వాత మనము 2 కాంపౌండ్ వాళ్ళు చేసుకున్న మధ్యలో నుంచి బయటికి తీసుకెళ్తే వదిలేస్తాం. అంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఈ 2 కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది దక్షిణ మొహం ఇంటికి, పడమర మొహం ఇంటికి చాలా మంచిది. నెంబర్ 1. కొందరు మాకు ఆ స్థలము 1 ఫీట్ 1.5 ఫీట్ మాకు వెళ్ళిపోతుందండి, మేము ఇష్టపడమనే వాళ్ళకి ఈశాన్యం లీక్ నీళ్ళన్నీ వచ్చేట్టుగా చేసి లోపల పైప్ లైన్ నుంచి బయటికి వెళ్ళేట్టుగా చేస్తాం. ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తుపరంగా కానీ, లేదా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లేదు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, ఇలాంటివి సలహాలు అంటే ఏంటంటే, ఒక వాస్తుకు అనుగుణంగా మనం కట్టుకోవడం వల్ల మనము, మన పిల్లలు, మన కుటుంబము ఆరోగ్యాలతో ఉండేదానికి మాత్రమే వాస్తు తప్ప కోట్లు ఎత్తుకొచ్చి పెట్టేదానికో కోట్లు పోగొట్టేదానికో వాస్తు కాదండి. మనం ఆరోగ్యాలతో ఉండేదానికి మాత్రమే వాస్తు. మంచి ఆలోచనలతో ఉండడం వలన మంచి ప్రయాణంలో మంచిగా మనము డెవలప్ కాగలరు. సంతబడికి వరప్రసాద్ రెడ్డి గారు ఆయన ఇంటి శంకుస్థాపన చేసినప్పుడు పీఠం నుంచి ఎవరో స్వామివారు వచ్చి శంకుస్థాపన చేయించారు. అడిగారట ఆయన, ఇక్కడ మీకు ఏం కావాలనుకుంటున్నారు అని. ఇక్కడ నాకు సత్సంగం కావాలి, మంచి వాళ్ళు మాత్రమే ఇక్కడ అడుగు పెట్టాలి, చెడు అనేది నాకు ఇక్కడ అడుగు పెట్టకూడదు, అలా మీరు సంకల్పం చేయండి అన్నట్ట. చాలా గొప్ప గుణం. అసలు ఇంకేంటి చెప్పండి. అలాగా సంకల్ప సిద్ధి ఎంత బలంగా ఉంటే అది జరుగుతుంది అని అంటారు. మరి ఈ రోజుకి చక్కగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఎంత అద్భుతంగా విరాజిల్లుతూ ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ ఏదైనా ఆయన ప్రవచనం పెడితే ఆ రోజు ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఇప్పటికి 10 ఏళ్ల నుంచి మేము పెడుతున్నాం. ఆయన ప్రవచనం అయ్యే టైంలో, చాగంటి ప్రవచనం అయ్యే టైంలో 4 చుక్కలన్నా పడతాయి. పెట్టేది మళ్ళీ ఏంటి, మనకి మంచి సమ్మర్లో పెడతారు ఆయన. కొన్ని వర్షాకాలం కాదు, శీతాకాలం కాదు. అది ఒక మంచి శుభసూచకం అండి. అవునండి. మనం ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు వర్షం పడడం వల్ల చాలా మంచి శుభ సూచకమైనటువంటి విషయం. వేమన్న గారు ఏం చెప్తారంటే, ఎండ కోసం అయితే మీరు ఎంతైనా తిరుగుతారు, కానీ వర్షం వస్తే మీరు తిరగరు, మంచి చేసిన దానిగా మీరు తిరగరు, చెడు చేసిన కాడ మాత్రం మీరు తిరుగుతారు అంటారు. వర్షం అనేది చాలా గొప్పది. నేను నా పని ఎంత ఉండినా ఏం చేసిన, అందులో నేను మొదట రైతును. వర్షం కోసము రాత్రింబౌళ్ళు ఎదురు. అందులో రాయలసీమ. మా పరిస్థితి బోరు, గడ్డుకాలం. మీకు చాలా గడ్డుకాలం. 1 గంట నేను నైటు 10 నుంచి ఉదయం 5 వరకు ఒక వీక్ కరెంట్ వస్తుందండి మాకు. ఒక్క కూలికి ఇస్తే ఒక 2-3 కయ్యలు నీళ్లు పారవు. అందుకని నేను రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 5 వరకు నేను నిల్చుకొనే పొలాన్ని నీళ్లు కడతా. నేను నిల్చుకొని. రైతు చాలా గొప్పవాడండి. అతను కష్టపడుతూ అందరికీ అన్నం పెడతాడు. చాలా చాలా అతను ఉన్నవాడు అవ్వాలని కోరుకోవాలి అంతే. ఉన్నవాళ్ళందరూ కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే నేను రైతును. వేరుచెనక్కాయ పంట మా రాయలసీమ చాలా బాగా పండుతుంది. అంతో ఇంత ఆదాయం రాగలిగిన పంటది. దాన్ని ఏం చేశారంటే 94-95 తర్వాత మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి రావడం వలన మా వేరుశెనక్కాయ అనేది ఇప్పుడు రాయలసీమలో నాకు తెలిసి ఒక 50% పడిపోయిందండి. ఇంకా ఎక్కువ పడిపోయింది. పల్లి నూనె వాడకం తగ్గిందంటారు. తగ్గింది. దాని వాడకం తగ్గింది. అంటే ఆయిల్తో కంపేర్ చేసుకుంటే తగ్గిందంట. ఇప్పుడు పెరుగుతుంది. కానీ రైతును ఎన్నో విధాలుగా ప్రభుత్వాలు సహకరించట్లేదు. ఇతర దేశాల్లో అసలు రైతే రాజు. మన దగ్గర పాపం ఒంటి మీద గుడ్డ కూడా సరిగా ఉండదు ఆయనకి. కష్టం, చాలా దారుణం నిజంగా. ఎప్పటికీ పండిస్తున్నారండి? ఇప్పటికీ అంటే వేరుశెనగ తగ్గిపోయింది. మీరు అసలు వ్యవసాయం చేస్తున్నారా? రైతుగా ఉన్నాను, సేమ్ టైంలో నేను వ్యాపారస్తుడిగా ఉన్నాను. అంతో ఎంతో రాజకీయాల్లో తిరిగేవాని, ఆ రాజకీయం వద్దనుకొనేసి పక్కకు వచ్చేసిన. ఇప్పుడు మాకు బొప్పాయి తోట, ప్రస్తుతం ఇప్పుడు నా పొలంలో అరటి తోట ఉందండి. తమలపాకు తోటకు కౌలుకి ఇచ్చాను. ఇప్పుడు అరటికాయలు తీసుకొచ్చారా, తమలపాకులు తీసుకొచ్చారా? సరదాగా అన్నారు సార్. సంతోషం. నేను కడప వాసినైనా కూడా నేను తిరుపతిలో ఉంటున్నానండి. రెస్టారెంట్ ఉంది నాకు తిరుపతిలో. సేమ్ టైంలో మా బాబుకు తెల్లాపూర్లో ఒక హోటల్ ఉందండి. హోటల్ పేరు తెలుసుకోవచ్చండి? హోటల్ పేరు వకుల. ఓకే, వకుల సిల్క్స్ అన్నట్టు వకుల హోటలే పెట్టారు మీరు. వకుల హోటల్ అంటే వకులమాత వెంకటేశ్వర స్వామి అమ్మవారి పేరు వకులమాత. సో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి
ఆ వకులమాత పేరుని తీసుకొని మా బాబుతోటి ఆ హోటల్ తెల్లాపూర్లో పెట్టించాం. ఆయన తెల్లాపూర్ పిల్లడు, ఈయన క్లాస్మేట్గా ఉండేవాడు హైదరాబాద్లో. సో వాళ్ళిద్దరు కలుసుకొని అక్కడ పెట్టి చేస్తున్నాం. శుభం. డూప్లెక్స్ హౌసెస్లో మెట్లు కానీ, పూజ రూమ్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ కొంచెం వివరంగా. ఇప్పట్లో చాలామంది ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి డూప్లెక్స్ కట్టే విధానంలో. ఎందుకు డూప్లెక్స్లో ఫెయిల్యూర్ అవుతారంటే, నైరుతికి, వాయువ్యానికి, ఆగ్నేయానికి ఈ డూప్లెక్స్ ఇవ్వడంలో మధ్యలో హోల్ రావడం వల్ల, గ్యాప్ ఇస్తారు కదా, గ్యాప్ ఇవ్వడం వల్ల ఆ ఏరియా రావడం వలన వీళ్ళల్లో పట్టు తగ్గిపోతుంది. అదే డూప్లెక్స్ను మేము ఒక పద్ధతి అయినటువంటి విధానం, అంటే వాయువ్యంలో మెట్లు ఇస్తాం, అటు కాకపోతే ఆగ్నేయంలో మెట్లు ఇస్తాం. ఈశాన్యం వైపున ఒక చుట్టూ ఒక 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ వదిలిపెట్టిన తరువాత మధ్యలో ఎంత ఆ ఇంటి పొడవు వెడల్పును పట్టి గ్యాప్ ఇచ్చేసి మేము డూప్లెక్స్ కావాల్సినటువంటి ఇది ఇస్తూ ఉంటాం. అది ముఖ్యంగా ఈ డూప్లెక్స్ కట్టే వాళ్ళు తప్పకుండా వాళ్ళు నమ్మదగ్గటువంటి వాస్తుకారుని పిలిపించుకొని చేసుకోవడం చాలా మంచిది. అంటే కొందరికి ఒక ఇండ్లు కట్టిన తర్వాతనో 2 ఇండ్లు కట్టిన తర్వాతనో మాకంతా వాస్తు తెలుసు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేసుకుంటారు. దట్టు ఇంకోటి ఏమవుతుందంటే, అక్కడ ఆ ఇంజనీరు అనే వ్యక్తి చెడు చేయాలని కాదు, మంచి చేయాలనే ఉద్దేశంతో, అంటే చాలా బాగా రావాలా, అందరూ ఇల్లు చూసి ఎవరు ఇంజనీర్ అనిపించుకోవాలనే ఒక ఇదితో కొన్ని చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. అది మా పర్యవేక్షణ ఉండి ఆయన యొక్క ఇదిని ప్రదర్శించుకుంటూ వాస్తును ఆ గృహస్థునికి మేలు మంచి జరిగేట్టుగా చేయగలిగేటువంటి విధానాలు మన దగ్గర. ప్రత్యేకంగా మెట్లు ఇటువైపు ఉండాలి, పూజ రూమ్ ఇటువైపు ఉండాలి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. పూజ రూము కిందైనా పెట్టుకోవచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా తూర్పులో అయినా పెట్టుకోవచ్చు, ఇలాంటి మేడ మీద ఈశాన్యం గది నుంచి ఇటు పక్కన పెట్టుకోవచ్చు, ఇలాంటి వాయువ్యంలో మెట్లు పక్కన కానీ పెట్టుకోవచ్చు. ఒక నైరుతి ఈశాన్యం తప్ప పెట్టుకోవచ్చు. చాలా మంది కిచెన్ కిందే పెడతారు, కింద పెట్టి మొత్తం వంట వండినంతా స్మెల్ పైకెడుతూ ఉంటారు. డూప్లెక్స్ లో నాకు మాత్రం అది చాలా దారుణం అండి. ఇప్పుడు ఒకటి మేడం, మనము సరే మన పైన పెట్టుకోవాలంటే పైన పెట్టచ్చు అసలు. మీరు అంటే మీరు అంటారు వంట రూమ్ పక్కన పెట్టినా వాసన వస్తుంది, మీరు మీద పెట్టినా వాసన వస్తుంది, పక్కింట్లో చేసినా మీ ఇంట్లో వాసన వస్తుంది, కింద చేసినా అంటే చాలా మంది ఏమంటారంటే మాకు వాసన రాకుండా పైన పెట్టుకుంటాం అంటారు. అదేంటి ఇంట్లంతా వాసన వస్తుంది, లేదు పక్కింట్లో చేసినా మీ ఇంట్లోకి వాసన వస్తుంది, అప్పుడు ఎట్లా చేస్తారు? కాబట్టి అది నీ మనసుకు నచ్చినటువంటి ప్రార్థన చేసిన విధానంలో ఉంటే చాలు, అంతే. దానికి వాసన గురించి ఆలోచించాల్సిన, వంట పక్కనే పెట్టుకోవచ్చు, ఏం కాదు, మన మనసును లగ్నం చేసినామా లేదా అనేదే చిత్తశుద్ధి. కరెక్ట్ అండర్స్టాండ్. చాలా మందిలో డౌట్స్ ఉంటాయి, ఈయన ఇంతకు ముందు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేశారా, ఎక్కడ చేశారు ఏంటి అని. సో ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ చేశారు వాటి గురించి సింపుల్ గా చెప్పిన పర్వాలేదు. ఒకటి మేడం, నేను గత 22 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నా, స్నేహితులకి, మిత్రులకి, బంధువులకి, తర్వాత తెలిసినటువంటి వ్యక్తులకు. ఇందులో ఇంకొకటి ఏంటంటే తెలియజేయాల్సింది, ఇండోసోల్ పెద్ద సంస్థ కడపలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ గా ఉంటుంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ ప్లేసు, ఆంధ్రప్రదేశ్లో 1వ ప్లేస్లో ఉండేటువంటి ఆ సంస్థకి మొదల నుంచి నేనే వాస్తుకారిని అలా చేస్తున్న పెద్ద ఫ్యాక్టరీ. ఈవెన్ దో ప్రయాగ్రాజ్లో వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు ఒక 22 ఎకరాలలో ఉండేటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ. దానికి వెళ్ళి సలహాలు దాన్ని చేస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే, మహారాష్ట్రలో ఒక ఎన్సిపికి సంబంధించిన ఒక మినిస్టరు ఆయన కుమారుడి ఇంటికి ఫొటోస్ చూపించారు, నేను చూసాను, బట్ కాకపోతే మనం చూపించకూడదు కాబట్టి అదే దానివల్ల అక్కడికి వెళ్ళినాము. వాళ్ళు చాలా ఇదితో నన్ను అడుగుతున్నారు. ఇంట్లో మార్నింగ్ దిగినాము, ఇంట్లో అంతా చూసినాము, మొత్తం అంతా చూసేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుని మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. లాడ్జ్లో రెస్ట్ తీసుకున్నాం. ఈవినింగ్ 7కి వచ్చారు మా దగ్గరికి. వచ్చి నాకు అన్నీ అందరి ముందు అలా చెప్పడం మాకు ఇష్టం లేదు, మేము మీ దగ్గరికి వచ్చాను చెప్పాలంటే సరేలే అనేసి నేను మా మిత్రుడు కలిసి కూర్చున్నాం. నాకు ఇంగ్లీష్ మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతా, హిందీ కానీ నేను మాట్లాడలేను, అర్థమవుతుంది. సరే అనేసి అక్కడ కూర్చొని అలా అందరం కూర్చొని మాట్లాడుతున్నాము.